బ్రేకింగ్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం తెప్పిలి గొనపపుట్టగ గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. గ్రామంలోని చెల్లెమ్మ చెరువు నుంచి నీలాపు పుట్టగా తిప్పన పుట్టుగా వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు పూజలు నిర్వహించిన గ్రామస్తులు గుర్తించారు. గత 2 రోజులుగా వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గతంలో ఎన్నడూ తమ గ్రామంలో ఇలాంటి వింత పూజలు జరగలేదని, రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే వణుకు పుడుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళంలో క్షుద్ర పూజల కలకలానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. షణ్ముఖ్, చెప్పండి, గ్రామంలో ఈ విధంగా కూడా క్షుద్ర పూజలు చేయడం గ్రామస్తులు భయాందోళనతో ఉన్నారు. అసలు ఎవరు చేశారు? దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా? శ్రీకాకుళం జిల్లా కవిటి మండలంలో ఈ క్షుద్ర పూజలు అనేవి కలకలం రేపాయి. పైగా మామూలుగా అయితే క్షుద్ర పూజలు లేదంటే బ్లాక్ మ్యాజిక్ వీటి విషయానికి వచ్చినట్టయితే ఎక్కువగా అమావాస్య సమయాల్లో చేస్తూ ఉంటారు అనేటటువంటి ఒక విశ్వాసం అనేది, ఒక నమ్మకం అనేది ఎక్కువ మందిలో ఉంటుంది. రేపు సోమవారం అమావాస్య కావడంతో కరెక్ట్ గా అదే సమయంలో ఇలాంటివన్నీ కూడా బయటపడడంతో ఆ గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా భయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. పైగా చూసుకున్నట్టయితే ఆ నీలాకు పుట్టుగా అనే పేరుతో ఉన్నటువంటిది ఆ గ్రామం కావచ్చు, లేదంటే ఆ పుట్టుగా పేరుతో చాలా గ్రామాలు అక్కడ సుమారుగా 100 నుంచి 150 గ్రామాలు ఆ పుట్టుగా పేరుతో ఉంటాయి. ప్రస్తుతం ఆ గ్రామాలన్నీ కూడా చాలా తక్కువ మంది, ఒక విలేజ్ లో ఒక 15, 20, 30 ఇళ్లతోనే ఎక్కువ గ్రామాలు ఉంటాయి. అంటే బాగా వెనకబడిన గ్రామాలు. అలాంటి గ్రామాల్లో ఈ క్షుద్ర పూజల పైన ఎక్కువగా నమ్మకం, అది నమ్మకం కావచ్చు, మూఢనమ్మకం కావచ్చు, ఏ విధమైనప్పటికీ కూడా వాటిని ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి టైంలో అలాంటప్పుడు ఇలాంటి క్షుద్ర పూజలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా బయటపడేటప్పుడు వాళ్ళు ఎక్కువగా ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అక్కడ గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అయితే ఇది నిజంగా క్షుద్ర పూజలైనా లేకపోతే ఇంకేమైనా ఉందా అనేది పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఏమాత్రమైనా ఉంది. ఎందుకంటే క్షుద్ర పూజల విషయానికి వచ్చినట్టయితే ఎక్కువగా పసుపు, కుంకుమ ఇటువంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటారు. కానీ అక్కడ చూసుకుంటే రంగులు, ఈ సంక్రాంతి ముగ్గుల్లో ఉండేటటువంటి రంగులు కూడా అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరైనా ఆకతాయిలు అలా ఏమైనా చేశారా, నిజంగానే క్షుద్ర పూజలు ఏమైనా జరిగాయా అనేది ఖచ్చితంగా తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పోలీసులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వచ్చి అక్కడ చూసిన తర్వాత భయపడాల్సినటువంటి అవసరం లేదు, మేము దీనిపైన విచారణ చేస్తామని చెప్పేసి కూడా పోలీసులు అక్కడ గ్రామస్తులందరికీ కూడా ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ప్రశ్న రైట్ షణ్ముఖ్, థ్యాంక్ యూ. రావడం కొంచెం బెజారే, ఎందుకంటే